నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెల ఆఖరి వరకే గడువన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి అంటూ వెల్లడి. ఆస్తి పన్ను వడ్డీ చెల్లింపులో 50% రాయితీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. మార్చి నెలాఖరులోగా ఆస్తి పన్నుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పన్ను చెల్లించాలి అంటూ విజ్ఞప్తి. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ అవకాశం మార్చి 31వ తేదీ వరకే ఉందని, ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి. ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని మీడియాకు తెలిపారు. దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ను వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. దీపం 2 పథకానికి 2684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్, జూలై మధ్యన 1, ఆగస్టు, నవంబర్ మధ్యన 1, డిసెంబరు, మార్చి మధ్యన 1 ఉచిత గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. తెనాలిలోని ఆటో నగర్లో ఉన్న కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉగాది పురస్కారాల నేపథ్యంలో అవార్డుల కోసం రూపొందించిన ప్రతిభలను వారు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ నాడు వివిధ రంగాల్లో ప్రతిభావంతుల్ని సత్కరించుకుని అవార్డులు ప్రదానం చేస్తున్న నేపథ్యంలో అవార్డులకు సంబంధించిన ప్రతిభలను తయారు చేసిన కాటూరు ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా కాటూరు శిల్పులు రూపొందించిన హంస ప్రతిమలను వారు పరిశీలించారు. తొలుత తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాది నాడు ప్రముఖులకు అందించే కళరత్న హంస అవార్డులో ప్రతిమలను రూపొందించిన కాటూరు శిల్పులను అభినందించారు. కళ్లకు కాణాచైన తెనాలి కీర్తిని నలుదిశల వ్యాప్తి చెందేలా వీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కాటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శిల్పశాల నుండి తెలుగు తల్లి విగ్రహం, హంస ప్రతిమలను సాంస్కృతిక శాఖకు అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పులు రవిచంద్ర, శ్రీహర్ష, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖున తెలుగు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో ఉగాది పురస్కారాలు జరుపుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. మన సంస్కృతిని, సాంప్రదాయాలని, కళాకారుల్ని, సాహిత్యపరుల్ని, వివిధ రంగాల్లో గొప్పవారిని అందరినీ కూడా ఆ రోజున స్మరించుకుంటూ వారికి పురస్కారం చేయటం అనేది ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా భావించి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఏ
కార్డు రూపం కానీ ఏ రాజకీయ నాయకుడి రూపం కానీ ఏది వారి ప్రతిరూపాన్ని తయారవ్వాలంటే అది ఏ ప్రాంతం అంటే కళ్ళకి కానొచ్చైనటువంటి తెనాలి ప్రాంతం అని చెప్పి చెప్పుకోవడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. తెనాలి ప్రాంతం అయితే ఆ తెనాలి ప్రాంతంలో కాటూరు వారు దీనికి ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కాటూరు వెంకటేశ్వర. మన యొక్క పట్టణానికి, అదేవిధంగా మన ప్రాంతానికి, అదేవిధంగా మరి ముఖ్యంగా కాటూరు వారి కుటుంబానికి అదొక ఖ్యాతిగా మనందరం భావించాలని చెప్పి, అలాంటి గౌరవం మనకు దక్కినందుకు ప్రత్యేకంగా కాటూరు కుటుంబానికి, వెంకటేశ్వరకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విగ్రహాలని ఇంకా ప్రభుత్వానికి ఏ పురస్కారానికైనా అంటే ప్రైవేట్ సంస్థలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. వారిని ఎంకరేజ్ చేయాలని, వారి కుటుంబం కష్టపడేదానికి ఫలితం లభించాలని, కళను ప్రోత్సహించినట్టు అవుతుందని, గుర్తింపు ఉంటుందని, మన ఆంధ్ర రాష్ట్రానికి తెనాలే ఒక గుర్తింపు వచ్చేలాగా వారు చేస్తున్నారు అని నిజం చెప్పాలంటే. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వెంకటేశ్వరరావు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని పెట్టాలని. ఈ విగ్రహాలు మరి ఎవరు చేస్తారు ఈ పురస్కారాలు? ఆంధ్రాలో అంటే మేము ముందుకెళ్ళాం, మేము తయారు చేయగలమని. అప్పుడు సాంస్కృతిక శాఖ మరి మాకు ఈ ఉగాది పురస్కారాలను కానీ ఈ హంసలను కానీ ఇవ్వటం జరిగింది. వీటిని మేము 2 సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. 2 సంవత్సరాలు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగింది. మళ్ళీ ఉగాది పురస్కారం చేయాలి, ఎదురుట్లాగా ఆనవాయితీని కొనసాగించాలని ఇటీవలే అతి కొద్ది టైంలోనే మరి ప్రభుత్వం నిర్ణయించుకోవటం, మరి మళ్ళీ మమ్మల్ని సంప్రదించి మాకే మరి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఈ తయారు చేసేందుగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి కోరిక మీద మరి 150 తెలుగు తల్లి విగ్రహాల ప్రతిమల్ని, అలాగే కళారత్నకి ఇచ్చే 100 మరి కాంస్య హంసల్ని తయారు చేయడం జరిగింది. వీటిని ఇంక 2 రోజుల్లో మరి వారికి సంబంధిత అధికారులకి మేము అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు 50% వడ్డీ రాయితీ ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న ఆస్తి పన్నుదారులు ఈ రాయితీని వినియోగించుకుని ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఇంకా 7,000 పై చిలుకు పన్ను చెల్లింపుదారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులు 37,000కు పైగా ఉన్నారని, వీరిలో 30,000 మంది తమ ఆస్తి పన్ను చెల్లించారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ ప్రకటన చేసిన నేపథ్యంలో మిగిలిన 7,000 మంది పన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోగా తమ ఆస్తి పన్నును చెల్లించాలని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులో 50% వడ్డీ రాయితీని పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమిషనర్తో పాటు ఆర్ఓ రాంప్రసాద్ ఉన్నారు. మన పట్టణంలో 37,041 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో సుమారుగా 30,000 వరకు ఇప్పుడు ట్యాక్స్ పే చేశారు. ఇంకొక 7,000 వరకు ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయాలి. వివిధ కారణాల వల్ల వాళ్ళు ట్యాక్సులు సకాలంలో చెల్లించకుండా ఇంకా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. అదేంటంటే ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయాలో అలాంటి వారందరికీ కూడా సాధారణంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళు సమయం దాటితే ఇంకా ₹2 వడ్డీ చొప్పున వడ్డీతో సహా కూడా ట్యాక్స్ పే చేయాలి. ప్రభుత్వం వారు గమనించి ట్యాక్స్ పేయర్స్ విషయంలో వడ్డీ ఎంత కట్టాల్సి వస్తే అందులో 50% మాఫీ ఇచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం. అంటే ఒక వ్యక్తి ₹1,000 అస్సలు కట్టాలి ట్యాక్స్, యాక్చువల్ ట్యాక్స్. దానికి సపోజ్ ఒక ₹500 వడ్డీ పడుతుంది అనుకోండి. సో ఆ ₹500లో ₹250 రాయితీ ఇస్తున్నారు, మాఫీ ఇస్తున్నారు. అంటే ఆయన 1,500 కట్టాల్సి వస్తే ₹1,250 కడితే కనుక సరిపోతుంది. అయితే ఇదేంటంటే ఏకకాలంలో కట్టాలి, ఒకేసారి కట్టుకుంటే కనుక ఈ యొక్క వెసులుబాటు వస్తుంది. దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క అవకాశము మార్చి 31 వరకు ఉంది. అంటే రేపు వచ్చేటువంటి సోమవారం వరకు ఉంది.
సో ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకుంటే కనుక రెండు విధాలుగా ఉంటుంది. మీకు ప్రయోజనకరం ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా ఆఫీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా మేము ఇక్కడ అభివృద్ధి కోసమే పెడతామనేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా క్లారిటీ ఇస్తున్న విజ్ఞప్తి. సో ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇంకా ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సి. తెనాలిలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద భీమా గోవర్ధన్ రావు జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివంగత గోవర్ధన్ రావు స్నేహితులు, బంధువులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద భీమా గోవర్ధన్ రావు జ్ఞాపకార్థం వారి స్నేహితులు, బంధువులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరుచూరి వరప్రసాద్, సదాశివరావు, దాసరి అప్పారావు, సుధా రజనీకాంత్, అప్పారావు, ఎస్కే బిలాల్, శరణకృష్ణ, కోగంటి రాజు, డక్క సాయి, రోజాస్, రమ్యకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శివలింగేశ్వర స్వామి వారి ట్రస్ట్ ద్వారా మా మిత్రుడు గోవర్ధను ఈరోజు చనిపోయి 11 రోజులైంది. ఆయనకి కార్యక్రమాలు చేస్తున్నాము. మేమంతా ఫ్రెండ్స్, ఆయన మిత్రమండలి అంతా. ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటాము. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మేమంతో సంతోషంగా ఉంది. గురువు గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. భీమా గోవర్ధన్ రావు గారు స్వర్గస్థులయ్యి ఈ రోజుతో 11వ రోజు. మరి ఈయన దహన సంస్కారాలు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ గుంటూరులో చేయడం జరిగింది. ఈ ట్రస్ట్కి గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ ట్రస్ట్కి శివలింగేశ్వర స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గోవర్ధన్ రావు గారి స్వర్గస్థులయ్యి వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ రైల్వే స్టేషన్ ఎదుర్కొన్న అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మరియు శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఆయనకి మంచి భోజనాన్ని ప్రజలకు మనం అందరికీ పెట్టాలి అన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు అన్నదానం చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. తెనాలిలోని మారిసుపేటలో పట్టణ భారతీయ జనతా పార్టీ పశ్చిమ 3వ మండల కార్యవర్గ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగత విషయాలు, పలు అంశాల గురించి చర్చించారు. స్థానిక మారిసుపేటలోని భారతీయ జనతా పార్టీ పశ్చిమ 3వ మండల కార్యవర్గ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు సందీప్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యల గురించి, పలు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు పాల్గొని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, సంక్షేమ ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అంతేకాకుండా సభ్యత్వ నమోదును పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి, అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, అధికార ప్రతినిధి అనంతాచార్యులు, జనరల్ సెక్రటరీ కుమార్ గౌడ్, సీనియర్ లీడర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయభాస్కర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బిట్ర కనకదుర్గ, హరికృష్ణ, కనకదుర్గ, ఎం గోపీనాథ్, ఏ సాయిరామ్ నాయకులు పాల్గొన్నారు. ఈ 3వ మండలంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, కౌన్సిలర్ ఎలక్షన్లలో కానీ అలాగే గ్రామాల్లో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల గురించి ఎలా ప్రణాళిక చేయాలని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క 3వ మండలంలో ఉండే కార్యకర్తలందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల గురించి ప్రజలకు కూడా తెలియజేస్తారు. సామాజిక వర్గాల సమీకరణ ద్వారా మరి అన్ని మండలాలకి మండల అధ్యక్షులను వేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతని రాజకీయాల్లో ప్రోత్సహించి మరి నరేంద్ర మోడీ గారి పథకాలు, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని వారికి తెలియజేసి శిక్షణా తరగతుల ద్వారా వాళ్ళ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా, తద్వారా మరి పార్టీని అభివృద్ధి చెందే విధంగా మాలాంటి సీనియర్లందరూ కూడా అలాంటి యువకులకి కూటమి తరపున ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మేమందరూ సమైక్యతో పనిచేసి తెనాలిలో ఈసారి రాబోయే ఎలక్షన్లలో
తెనాలిలో బీజేపీ కూడా మంచి రెపరెపరలాడేట్టుగా, అదేవిధంగా మిగతా అన్ని కూటమి మిగతా వాళ్ళు కూడా ఏ చిన్న ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఈరోజు మేము చేయాలని ఒక ప్రణాళికతో ఉన్నాము. దానికి మా యువకులైనటువంటి యువరాజు సందీప్ రాజు గారు మాకు మంచి యువకుడు దొరికినందువలన ఈ తెనాలి ఈ 3 టౌన్లో కూడా కంపల్సరీ మేము 2-3 కౌన్సిలర్లు గెలవాలని ఇప్పటి నుంచే మేము ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 522వ ఆరాధన ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో తెనాలిలో ఉన్న అన్నమయ్య సంకీర్తన బృందాలు ఘనంగా నిర్వహించినారు. బోస్ రోడ్లోని గీతా మందిరం నందు ఈ సంకీర్తన గానం జరిగింది. శ్రీ తాళపాక అన్నమాచార్య వారి 522వ ఆరాధన ఉత్సవాలు శ్రీ గీతా మందిరం నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంపిక చేసిన సప్తగిరి సంకీర్తనలు 120 మంది గాయకులు సామూహిక సంకీర్తన గానం చేశారు. అనంతరం వచ్చిన ప్రతి వారు ఒక అన్నమయ్య సంకీర్తనను గానం చేసి అన్నమయ్యకు సమర్పించారు. గానం చేసిన వారిలో పంచాంగం రామానుజస్వామి, కృతివింటి కమల, కొండపి వసుంధర, నందిరాజు నాగప్రసన్న, నేరేళ్ల కళ్యాణి, మూర్తి అనురాధ, మూర్తి పద్మావతి, కొలిశెట్టి బాలాత్రిపుర సుందరి, మాదల సత్యకుమారి, కటకం అన్నపూర్ణ, గౌరవ వజ్జుల ఆంజనేయ శాస్త్రి, డాక్టర్ కె పురుషోత్తమరావు, టీవీఎస్ శాస్త్రి, బిఎల్ నరసింహరావు, శంకర్ రాజు, బి సుబ్బారావులు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, బ్రహ్మ కడిగిన పాదము, ముద్దుగారే యశోద, పొడగంటి మయ్యామిము, పురుషోత్తమ అని పలు సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య సంకీర్తన గురువులు, గాయకులు, అభిమానులు 150 మంది దాకా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పాల్గొన బహుళ ద్వాదశి, అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన రోజు. దానిగాను మన తెనాల్లో ఉన్న అన్నమయ్య సంకీర్తన బృందాలన్నీ పిలిచి తిరుమల వాళ్ళు టీటీడీ వాళ్ళు నిర్ణయించిన సప్తగిరి సంకీర్తనలు గానం చేయడం జరుగుతుంది. ఈ గానం అనంతరం వచ్చిన వారందరికీ ప్రసాద వినియోగం ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తెనాల్లో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం మేము అన్నమయ్య కీర్తనలు గత 15 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాము. అదే భాగంగా ఈరోజు అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. సుమారు ఒక 150 మంది దాకా సంకీర్తన బృందాల గాయకులు వచ్చారు. ముఖ్యంగా అన్నమాచార్యుల సంకీర్తనలు నేర్చుకుంటున్నాము అంటేనే అన్నమయ్య యొక్క మొత్తము కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు కూడా అన్నమయ్య గారు వేదం నాదంతో కూడినటువంటి పదాలతో ఆయన సంకీర్తనలు చేయటం జరిగింది. అటువంటి పదాలను ఉచ్చరించుకుంటూ ఈ సంకీర్తనలు మనం గనక పాడగలిగితే భగవంతుని ఎడల మన మనస్సు కూడా లగ్నమవుతుంది. అన్నమాచార్య కీర్తనలు ఇక్కడ సంకీర్తన చేసుకోవటం చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా కొండపి శ్రీనివాసరావు గారు దంపతులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అందరినీ సమీకరించడం ఒక ఎత్తు అయితే, అందరూ సమయానికి ఇక్కడికి కలుసుకొని అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ ఆయన పట్ల విధేయతతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఇంకా గొప్ప విశేషం. తెనాలికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవత ఆధ్వర్యంలో చెంచుపేటలోని శబరి వృద్ధాలయం అలాగే ఏల్చూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాలకు వాటర్ ఫిల్టర్స్ ని అందజేసింది. 10 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ఫిల్టర్స్ ని అందించినట్లు చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ తెలియజేశారు.
స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయం అలాగే ఏల్చూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాలకు స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మానవత వాలంటరీ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సహకారంతో 10 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ఫిల్టర్స్ని అందజేసింది. ఈ సందర్భంగా మానవత చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వయోవృద్ధులకు నిరుపేదలైన విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక శ్రేయస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, సెక్రటరీ పాపోలు వెంకట్, వైస్ ప్రెసిడెంట్ వాసు, జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి, సభ్యులు కె నాగేశ్వరరావు, ఎం అర్జున, సిహెచ్ సాంబశివరావు, పి మల్లికార్జునరావు, ఎం శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 1932 నుంచి ఎంతో కమిట్మెంట్తో వృద్ధులకి సేవ చేస్తున్న శబరి వృద్ధాశ్రమంకి ఫిల్టర్ వాటర్ ఇచ్చే ఒక ఆలోచనతో 10 లీటర్స్ ఫిల్టర్ వాటర్ని ప్రొడ్యూస్ చేసే మిషన్ని ఈరోజు వాటర్ ఫిల్టర్ని మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున శబరి వృద్ధాశ్రమానికి, అలానే ఏల్చూరి ట్రస్ట్ ద్వారా నడుపుతున్న అమ్మ వృద్ధాశ్రమానికి రెండింటికి కూడా ఈరోజు డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సమాజంలో ప్రత్యేకంగా తెనాలిలో మానవతావాదాన్ని పెంపొందించాలని, మానవతా దృక్కోణము మానవతా కోణము తెనాలి ప్రజల్లో బాగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సుమారు 600 మంది పైగా సభ్యులున్న మా మానవతా సంస్థ చాలా విషయాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ క్రమంలో మానవతా మెంబర్స్ కంట్రిబ్యూషన్ ద్వారా ఎక్కడ డిఫరెంట్ డొమైన్స్లో డిఫరెంట్ సరైన సేవకు ఎక్కడైతే అవకాశం ఉందో అట్లానే ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా మానవతా సంస్థ వ్యవస్థాపకులైన రామచంద్రరెడ్డి గారు మేము గ్రూప్లో ఈ మెసేజ్ ఇట్లా మీ వృద్ధాశ్రమానికి ఇట్లా వాటర్ ఫిల్టర్స్ డొనేట్ చేస్తున్నామని చెప్పండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, మీరు వృద్ధుల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతుగా అన్ని శాఖలకి వివరిస్తాము, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ సేవల్ని గుర్తించి ఇక్కడికి అవసరమైనటువంటి గొప్ప మహత్కార్యం, మంచినీళ్ళు అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో బ్యాంకు కూడా అప్పు ఇవ్వదు మంచినీళ్ళు. అట్లాంటిది వీరు స్వచ్ఛందంగా మంచినీళ్ళు సౌకర్యం ఇక్కడ ఏర్పరిచారంటే ఈ గౌరవం అంతా మా స్వచ్ఛంద సేవా సంస్థకి, వీరి స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన గౌరవం పురస్కరించుకొని వీరందరికీ నేను తెనాలిలోని కొత్తపేటలో గల కాకతీయ బ్యాంక్ నందు డిఎల్ కాంతారావు కళా వేదికలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, మరికొందరికి వైద్య సహాయానికి మొత్తం 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. షేక్ జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సహాయాన్ని ఇచ్చారు. తెనాలిలోనే కాక రూరల్ మండల గ్రామాల్లో కూడా షేక్ జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో స్థానిక కొత్తపేటలోని కాకతీయ బ్యాంకులోని డిఎల్ కాంతారావు కళా వేదికలో పేద విద్యార్థులకు జకాత్ దానం ప్రదానం చేసింది. 24 మంది పేద విద్యార్థులకు అలాగే 18 మందికి వైద్యం నిమిత్తం 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షేక్ జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ అందిస్తున్న సేవా కార్యక్రమాలని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ముస్లిం మైనార్టీ వివాహాలకు సంబంధించి 50,000 రూపాయల విలువ గల సామాన్లను ఉచితంగా అందించడం, అలాగే ఆ విద్యార్థులకు చదువుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయం, ముస్లిం మైనార్టీలకి ఉచితంగా వస్త్రాలు దానం చేయటువంటి సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రముఖులు గుర్తు చేయడంతో పాటు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ, కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు, బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవనాయుడు, శ్రీనివాసరావు, అబ్దుల్ రావు, షబీర్ బాషా, గౌసియా బేగం, నఫీజ్, జిల్లు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మా కార్యక్రమాలు కూడా అనేక సార్లు వారు మాకు అండదండలు ఇచ్చారు. ఆయన చెరువులో ఎప్పుడు చెరువులో నవ్వుతూనే ఉంటారు. ఆయన భగవంతుడు కూడా ఆయనకి సకల సౌకర్యాలు కల్పించి మందికి సహాయం చేయడం, ఉత్తీర్ణత చెందేటటువంటి విద్యార్థులకి ఆయన చాలా సహాయం చేస్తాడు. అందులో భాగమే సాదిక్ జాఫర్ సాదిక్. ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఒకటి కాబట్టి మా కరీం గారి కుమారుడు. ఆయన కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి
ఏదో కనుక్కున్నటువంటి అవకాశాలను బట్టి పేద వ్యక్తికి సాయం చేయాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక ట్రస్ట్ నిర్మాణం చేసి ట్రస్ట్ ద్వారా కొంతమందికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అది కాలేజీకి ఆబ్సెంట్ అనే సమస్య లేదు. ప్రతిరోజు రెగ్యులర్ కాలేజీ రావడం, చెప్పిన మాట శ్రద్ధగా వినడం, చదవటం, రాయడం. అంటే ఒక విద్యార్థి ఏం చేయాలో అదే పని చేశాడు. దానివలన ఆ పొట్టిగా ఉన్నటువంటి ఆ విద్యార్థి ద్వారా మనందరం గర్వపడేటువంటి ఎత్తుకు ఎదిగాడు. కాబట్టి విద్యార్థులను గమనించాల్సిన అవసరం అది. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు బ్రహ్మాండంగా చదవడం ఒకటి, క్రమశిక్షణ నేర్చుకోవడం ఒకటి, పెద్దల పట్ల వినయ విధేయతలు ఉండాలి. ఇలా ఉంటే ఎంత ఎత్తుకైన మనం ఎదగచ్చును అని తెలుసుకోవాలి. దాంతోపాటు మీరు గమనించండి, కేవలం చదువుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, డబ్బులు వెనకేసుకోవడం కాదు. ఇక్కడ భగవంతుడు ఒక మంచి మాట చెప్పాడు, జకాత్ పేరుతో ఇచ్చేటువంటి గుణాన్ని నేర్చుకోండి రా బాబు. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ నెంబర్ ఎంపికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎంపీడీఓ దీప్తి తెలిపారు. నెంబర్కి గురువారం ఉదయం 10 గంటల లోపు నామినేషన్ వేయవలసి ఉంటుందని ఆమె తెలిపారు. తెనాలి మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఎన్నిక చేయవలసి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. కోఆప్షన్ మెంబర్ కోసం నామినేషన్ వేయదలిచిన వారు గురువారం ఉదయం 10 గంటలలోగా నామినేషన్ను పరిషత్ కార్యాలయంలో వేయాలని, తదుపరి 10 గంటల నుంచి 12 గంటల వరకు స్క్రూటినీ చేయటం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ తర్వాత 12 గంటల నుంచి 1 గంట మధ్య విత్డ్రాలు ఉంటాయని, విత్డ్రాల్ అనంతరం 1 గంట తర్వాత ఫైనల్ లిస్టు ప్రకటించడం జరుగుతుందని ఎంపీడీఓ తెలియజేశారు. ఆ తదుపరి ఎలక్షన్ ఉంటుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఒక కోఆప్టెడ్ మెంబర్ మనకి వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి రేపు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాం. 10 లోపల నామినేషన్స్ వేయదలిచిన వాళ్ళు 10 o'clock బిఫోర్ నామినేషన్స్ వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 10 నుంచి 12 వరకు స్క్రూటినీ ఉంటుంది. 12 o'clockకి స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత 12 to 1 విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే 1 o'clock లోపల విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 1 o'clock తర్వాత ఫైనల్ లిస్ట్ ఒకసారి పబ్లిష్ చేయబడుతుంది 1 o'clockకి. తర్వాత ఎలక్షన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇది సింపుల్గా ప్రొసీజరు. సో నామినేషన్కి రావాల్సిన వాళ్ళు 10 లోపల దయచేసి మండల పరిషత్ తెనాలి కార్యాలయానికి వచ్చి నామినేషన్ సమర్పించవలసిందిగా కోరుతున్నాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని తెనాలిలోని షరాఫ్ బజార్లో శంకర్ సాయి కాంప్లెక్స్ నందు ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఎస్కే హనీఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక షరాఫ్ బజార్లోని శంకర్ సాయి కాంప్లెక్స్ నందు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని షేక్ హనీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వాకా రాంబాబు, కర్రీ కిరణ్ కుమార్, చేబ్రుల్ రమేష్ బాబు, టి నాగేశ్వరరావు, ఎస్కే యాకూబ్, ఎస్కే మొహిద్దీన్, జొన్నాదుల చంద్రకాంత్, గుంటముక్కల అర్జున్లు పర్యవేక్షించారు. గత 9 సంవత్సరాలుగా తెనాలి పట్టణం నందు షరా బజార్లోని శంకర్ సాయి కాంప్లెక్స్లో షేక్ హనీఫా ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు అనేది జరపడం జరుగుతుంది. ఈ విందులో కుల మతాలకి అతీతంగా అందరూ సహకరిస్తూ హనీఫా గారి ఆధ్వర్యంలో విజయవంతంగా ఇఫ్తార్ విందులు జరుపుకుంటూ, అలానే భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడి దయ వల్ల అందరికీ శుభం కలగాలన్న ఒక కోరికతో మా కాంప్లెక్స్ నందు నుంచి ప్రార్థిస్తూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అందరికీ ఎవరు ఇబ్బంది పడకుండా హనీఫా ఆధ్వర్యంలో శంకర్ సాయి కాంప్లెక్స్లో అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెల ఆఖరి వరకే గడువన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి అంటూ వెల్లడి. ఆస్తి పన్ను వడ్డీ చెల్లింపులో 50% రాయితీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. మార్చి నెలాఖరులోగా ఆస్తి పన్నుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పన్ను చెల్లించాలి అంటూ విజ్ఞప్తి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.